శ్రీ సాయిరామ్. ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నీరు నూనె ఈ రెండు కలుస్తాయేమో చూద్దాం. నీరు నూనె కలవలేదు, దేనికదే విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నీటిని మరియు నూనెను ఒక సాల్వెంట్ని ఉపయోగించి కలపవచ్చు. కలిసిపోయింది కదా. మరి యాక్టివిటీ నుంచి ఇప్పుడు స్వామి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్న మైండ్ మరియు కాన్షియన్స్ ఎప్పుడూ వేరువేరుగా మనకి చెప్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం చదువుకోవాలని సంకల్పించుకున్నప్పుడు మన మైండ్ తర్వాత చదువుకోవచ్చు, క్రికెట్ మ్యాచ్ అయిపోతుంది చూడు అని చెప్తుంది. కాన్షియన్స్ నీ లక్ష్యం మీద ఫోకస్ చేయమని చెప్తుంది. మైండ్ సులువైన దారిని చూపిస్తే కాన్షియన్స్ సరైన దారిని చెప్తుంది. మరి మనం దేన్ని ఫాలో అవ్వాలి? ఫాలో ద మాస్టర్. ఆయిల్ మరియు వాటర్లో షాంపూని కలిపినప్పుడు ఇమల్షన్ ఏర్పడినట్టు మనం చేసే స్పిరిచువల్ ప్రాక్టీసెస్, నామస్మరణ, ధ్యానం వంటి వాటి వల్ల కూడా మన మైండ్ కాన్షియన్స్తో కలిసి ఒకటిగా ఉంటుంది. కనుక మనం ప్రతిరోజు క్రమశిక్షణతో సైలెంట్ సిట్టింగ్, గాయత్రి జపం వంటివి రోజు చేస్తూ ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనలో ఉన్న మాస్టర్ చెప్పినట్టు నడుచుకుందాం. జై సాయిరామ్.